భీమవరంలో మిత్రభేదం పెరుగుతోంది. జనసేన ఎమ్మెల్యే అంజిబాబుతో సై అంటే సై అంటుంది అక్కడి టీడీపీ. ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ దూకుడు పెంచారు టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి. భీమవరంలో పేకాట, అసాంఘిక కార్యకలాపాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యంతో టీడీపీ స్పీడ్ పెంచిందా? అసలు భీమవరం కూటమిలో ఏం జరుగుతోంది? పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటి ఆశలు పెట్టుకున్నా అక్కడి జనసేన నేతలు మాత్రం అడియాసలు చేస్తూనే ఉన్నారట. 2019లో పవన్ స్వయంగా ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. భీమవరం సీటు వదులుకోవడం ఇష్టం లేక టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబును స్వయంగా ఇంటికి వెళ్లి జనసేనలోకి ఆహ్వానించారు. ఆయనకే భీమవరం సీటు ఇచ్చి ఈ స్థానం జనసేనకే దక్కేలా చూసుకున్నారు. ఎప్పటికీ భీమవరం నియోజకవర్గం జనసేనది అని జన సైనికులు కూడా భావించినా పార్టీ నేతల వ్యవహారం మాత్రం దానికి విరుద్ధంగా ఉందంటున్నారు. జనసేన బలహీనతలే భీమవరంలో తెలుగుదేశం పార్టీ పుంజుకోవడానికి ఆస్కారమిస్తున్నాయనే చర్చ మొదలైంది. మొన్నటిదాకా స్తబ్దుగా ఉన్న తెలుగు తమ్ముళ్లంతా ఇప్పుడు జోరు మీదున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయట. ప్రధానంగా భీమవరం టీడీపీ ఇన్ఛార్జి, జిల్లా మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మొన్నటిదాకా ముభావంగా ఉన్నా ఇప్పుడు ఒక్కసారిగా స్పీడ్ పెంచారు. అటు టీడీపీ అధిష్టానం కూడా ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించాలని, తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడంతో తోట సీతారామలక్ష్మి యాక్టివ్ అయ్యారు. తాజాగా టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎంపిక, అంతకుముందు నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు వ్యవహారంలో కూడా కొన్ని పేర్లు తెరపైకొచ్చినా భీమవరం బాధ్యతలను సీతారామలక్ష్మికి అప్పగించింది పార్టీ అధిష్టానం. భీమవరంలో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ కి పెద్ద ఎత్తున ప్రజలు ఎమ్మెల్యే అంజిబాబును కాదని తోట సీతారామలక్ష్మికి తమ సమస్యలు చెప్పుకుంటున్నారట. జనసేన ఎమ్మెల్యే ఉన్నా ప్రజలు టీడీపీ ఇన్ఛార్జి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకోవడం జన సైనికుల ఇబ్బందికరంగానే ఉంది. టీడీపీ ఇన్ఛార్జి కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో మాట్లాడుతూ ప్రజల సమస్యలపై స్పందిస్తున్నారట. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా మంజూరు చేయిస్తూ వాటిని తానే స్వయంగా లబ్ధిదారులకు అందిస్తుండటంతో ప్రజలు టీడీపీ కార్యాలయానికి క్యూ కడుతున్నారట. కేంద్ర మంత్రిగా ఉన్న నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మతో ఉన్న అనుబంధం, మరోవైపు కూటమి ప్రభుత్వంలో పెద్దలతో ఉన్న పరిచయాలతో భీమవరం నియోజకవర్గంలో స్పీడు పెంచారట సీతారామలక్ష్మి. జనసేన నేతల నిర్లక్ష్యమే టీడీపీకి అవకాశమిస్తోందన్న విమర్శలు భీమవరంలో వినిపిస్తున్నాయట. జనసేన ఎమ్మెల్యే అంజిబాబు, స్థానిక జనసేన నేతలపై ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు రావడం, అటు మున్సిపాలిటీలో మరోవైపు నామినేటెడ్ పదవులలో బేరసారాలు జరుగుతున్నాయనే ప్రచారం జనసేనను డ్యామేజ్ చేసిందంటున్నారు. అంతేకాకుండా భీమవరంలో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని, స్థానిక పోలీసు అధికారి అండగా ఉన్నారంటూ స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించడం, ఆ తర్వాత ఆ డీఎస్పీని హెడ్ క్వార్టర్స్ కు పంపించడంతో జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే ఈ తప్పు ఎవరిది అనే చర్చ మొదలైంది. దీంతో పాటు తాజాగా సంక్రాంతి కోడి పందేల వ్యవహారం కూడా జనసేన పార్టీకి మరో మచ్చగా మారుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్రాంతి వచ్చిందంటే చాలా చోట్ల కోడి పందాలు సర్వసాధారణం. కానీ జనసేన నేతలపై ఆరోపణలు రావడంతో వీటి వెనుక ఎవరు ఉన్నారనే చర్చ జరుగుతోంది. భీమవరంలో వీరవాసరంలో జనసేన నాయకులు స్వయంగా కోడి పందాల బరులు ఏర్పాట్లు చేస్తున్నారని, మిగిలిన చోట్ల ముడుపులు తీసుకుని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అయితే మంచితనానికి మారుపేరైన ఎమ్మెల్యే అంజిబాబుకు కావాలని చెడ్డ పేరు తెచ్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఒక వర్గం తోసిపుచ్చుతోంది. పార్టీలోని కొందరు యువ నాయకులు కౌంటర్లు తెరిచి మరీ ఈ వ్యవహారాలు కొనసాగిస్తున్నారని, ఇదంతా ఎమ్మెల్యేకు తెలియకపోయి ఉండొచ్చని అంటున్నారట. జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి నియోజకవర్గంలో ఏం జరిగినా ఆయన నిందలు మోయాల్సి వస్తోందంటున్నారు. అంజిబాబుతోనే ఆగడం లేదు. భీమవరంలో ఏం జరిగినా జనసేనానిపైన కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పేకాట, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే సహించనని పవన్ కళ్యాణ్ ఆదేశాలిస్తే మరి జనసేన నాయకులు సంక్రాంతి కోడి పందాలు ఎలా నిర్వహిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఇప్పుడేం సమాధానం చెబుతారంటూ విమర్శకులు గట్టిగానే ఆడుకుంటున్నారట. అటు భీమవరం క్లబ్బుల విషయంలో కూడా జనసేన పార్టీ హస్తముందని, ఆ క్లబ్బులకు ఎన్నికలు జరిగితే ముందు వరుసలో ఉంది కూడా జనసేన నాయకులే అని సొంత పార్టీ కార్యకర్తలే వేలెత్తి చూపిస్తున్నారు. ఈ విధంగా జనసేన నేతల తీరు భీమవరంలో తెలుగుదేశం పార్టీకి బలం చేకూర్చేలా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారట.
భీమవరంలో సడన్ గా స్పీడు పెంచిన తెలుగుదేశం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టినట్లేనా? ఈ దెబ్బతో జనసేనను వెనక్కి నెట్టి భీమవరంలో సైకిల్ దూసుకుపోతుందా అనేది పెరుమాళ్లకే ఎరుక.